నాలాయిర దివ్య ప్రబంధములోని అమలనాది పిరాన్ అనే రచనను తిరుప్పాణాళ్వార్ రచించారు. ఈ అమలనాది పిరాను నాలాయిర దివ్య ప్రబంధములో 10 పాసురములతో నిండి ఉన్నది. ఈరోజు అమలనాది పిరాన్ అర్థమును చూద్దాము. ఒకరోజు శ్రీరంగములో ఉన్న శ్రీరంగనాథ దేవాలయములోని ప్రధాన అర్చకుడు తిరుప్పాణాళ్వారుడిని రాళ్లతో కొట్టగా గర్భగుడిలోని దేవుడి విగ్రహము నుండి రక్తము కారసాగెను. దానికి ప్రాయశ్చిత్తముగా లోకసారంగముని తిరుప్పాణాళ్వారుడిని తన భుజములపై ఎక్కించుకొని దేవాలయములోని ఆ శ్రీరంగనాథుడి సన్నిధికి తీసుకుని పోగా తన మీద అపారణమైన కరుణతో అనుకోకుండా దర్శనమిచ్చిన ఆ భగవంతుడిని చూస్తూ పరవశించిపోతూ ఊహించడానికి కూడా నోచుకొని తన కళ్ళకు ఆ భగవంతుడి దర్శన భాగ్యమే శాశ్వతము కావాలి అని కోరుకుంటూ తిరుప్పాణాళ్వారు ఈ అమలనాది పిరాన్లోని 10 పాసురములను పాడుతూ ఆ శ్రీరంగనాథుడిలో ఐక్యమయ్యను. మొదటి పాసురం యొక్క అర్థము: పరమ పావనమైన పవిత్రమూర్తి, ఆది మధ్యాంతరహితుడా, ఓ దేవాదిదేవా, నీ భక్తులకు నన్ను దాసుడుగా చేసిన దోషరహితుడా, అరవిరిసిన అందమైన పూల తోటలతో నిండిన కమనీయ వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వరుడా, హేయ గుణరహితుడా, శేషశయ్యపై శయనించిన శేషశయనుడా, వైకుంఠములోని శ్రీమన్నారాయణుడా, ఈ భూమిపై పెద్ద పెద్ద ప్రహారీల నడుమ పెద్ద పెద్ద గాలి గోపుర ప్రాకారములతో నిండిన శ్రీరంగమునందు మమ్మల్ని తరింపచేయుటకే కొలువై ఉన్న శ్రీరంగనాథుడా, ఎంత గొప్ప భాగ్యము స్వామి! సుందరమైన నీ దివ్య మంగళ విగ్రహమును తిలకించిన నా కన్నులు ఎంత గొప్పవి! నా కన్నులలో నీ దివ్య పాద పద్మములను ఎల్లప్పుడూ విడవక భద్రముగా దాచుకుంటాను స్వామి. రెండవ పాసురం యొక్క అర్థము: బ్రహ్మాండమైన ఆకాశమును అంటున్నట్లు పెరిగి ఆకాశములోని నక్షత్రములను అద్భుతమైన కిరీటముగా ధరించి లోకములన్నిటినీ కొలిచిన వామనుడా, దృఢమైన కోదండము అనే విల్లుతో యుద్ధమున ఎదిరించి నిలిచిన రావణుడు మొదలగు క్రూర రాక్షసులను చంపిన శ్రీరామచంద్రుడా, ఓ శ్రీరంగనాథ, పరిమళ వాసనలు వెదజల్లే అందమైన తోటల శ్రీరంగములో పీతాంబరధారివై కొలువై ఉన్న అందమైన నీ దివ్య మంగళ విగ్రహమును దర్శించిన నా మనస్సు సంతోషముతో కరిగిపోతూ నన్ను విడిచి నీ దగ్గరికే వస్తున్నది స్వామి. మూడో పాసురం: కోకొల్లలుగా కోతులు తిరిగే వెంకటాద్రిపై నిండుగా కొలువై ఉన్న వెంకటేశ్వర, సాయం సంధ్య రంగుతో మెరిసే వస్త్రమును ధరించి శేషశాయివై శ్రీరంగమున కొలువై ఉన్న శ్రీరంగనాథుడా, బ్రహ్మదేవుడిని సృష్టించిన అందమైన నాభి కలిగిన మోహనకరమైన నీ దివ్య మంగళ విగ్రహమును చూసిన నా మనస్సు నా శరీరమును వదిలిపెట్టి నీ వద్దనే ఉండిపోయినది స్వామి. నాలుగో పాసురం: తుమ్మెదలు కమ్మగా పాడుతుండగా పురివిప్పిన నెమళ్ళు పులకరించి ఆడుతూ తిరిగే విశాలమైన తోటలున్న శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథుడా, యశోదాదేవి త్రాడుతో రోటికి కట్టినప్పుడు కలిగిన ఒరిపిడికి నీ కడుపుపై పడిన మచ్చ అందమైన నీ దివ్య మంగళ విగ్రహమునకే మరింత అందమును తెస్తూ నా మనసులోకి వచ్చి స్థిరముగా నిలిచిపోయినది స్వామి. ఐదో పాసురం: భారమైన పూర్వజన్మ పాపకర్మలను పోగొట్టి నన్ను నీ భక్తుడుగా చేసుకున్న నా స్వామి, లక్ష్మీదేవికి నిలయమై విలువైన ఆభరణములతో మెరుస్తున్న పవిత్రమైన నీ వక్షస్థలమును దర్శించే భాగ్యమును ప్రసాదించిన శ్రీరంగనాథ, భక్తుడిని అయిన నేను ఏ జన్మలో ఏ ఘోర తపస్సు చేశానో నాకు తెలియకున్నది స్వామి. ఆరో పాసురం: రంగురంగుల సీతాకోక చిలుకలు గుంపులు గుంపులుగా తిరిగే అందమైన తోటలున్న శ్రీరంగమున శయనించిన శ్రీరంగనాథ, భస్మాసురుడి నుండి శివుడిని రక్షించిన మోహిని అవతారుడా, అండపిండ బ్రహ్మాండములను చూపించిన నీ నోటిని చూసే భాగ్యమును నాకు ప్రసాదించావా స్వామి.
7వ పాసురం యొక్క అర్థము. సుడుల శంఖము, ప్రకాశించే చక్రము, పరిమళించే తులసిమాలలు, తలపై అద్భుతమైన కిరీటమును ధరించి పెద్ద పర్వతము వంటి ప్రకాశవంతమైన దివ్య శరీరముతో శేషశయ్యపై ఒక పక్కకి ఒరిగి వయ్యారముగా పడుకున్న శ్రీరంగనాథ, చిద్విలాసము చిందించే నీ పగడపు అదరమును చూస్తూ నా మనసు పరవశించిపోతున్నది స్వామి. 8వ పాసురం. అధికారణుడా, దేవతలు ఎవరూ జయించలేని బలవంతుడు అయిన హిరణ్యకశ్యపుడి వక్షమును చీల్చిన నారసింహుడా, ఓ శ్రీరంగనాథుడా, కరుణతో నిండిన విశాలమై మెరుస్తున్న నీ పెద్ద పెద్ద కన్నులు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి స్వామి. 9వ పాసురం. ప్రళయకాలమున లోకములు 7 ఆరగించి పెద్ద మర్రి ఆకుపై సాటిలేని బాలుడవై పడుకున్న శేషశాయి, అమితమైన అందముతో శ్రీరంగమున విరాజిల్లుతున్న శ్రీరంగనాథుడా, సాటిలేని నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్య కాంతులతో నీ మెడలో మెరిసే విలువైన వజ్ర వైడూర్య మణిహారములు, ముత్యాల సరములు పోటీ పడలేకపోతున్నాయి. ఎంత గొప్ప భాగ్యము స్వామి నాది, కలలో కూడా ఊహించనంత గొప్ప భాగ్యము. ఇంత అద్భుతమైన మంగళకరమైన నీ దర్శన భాగ్యమును భరించలేక నా హృదయమునకు చాలా కష్టమవుతున్నది. ఇంత అద్భుతమైన మంగళకరమైన నీ దర్శన భాగ్యమును భరించడం నా హృదయమునకు చాలా కష్టమవుతున్నది. అనుకోకుండా దొరికిన ఇంత గొప్ప భాగ్యమును ఒక్కసారి అనుభవించలేక నా ఈ చిన్ని గుండె తట్టుకోలేక విలవిలలాడుతున్నది. అయ్యో స్వామి. 10వ పాసురం. అర్థము. మేఘవర్ణుడా, వెన్నతిన్న చిన్ని కృష్ణుడా, నా మనసులో కొలువై ఉన్న శ్రీరంగనాథుడా, శేషశయ్యనుడా, నా అమృతభూతుడా, ఓ అండపిండ బ్రహ్మాండాధిపతి, నీ దర్శన భాగ్యముతో నా జన్మ చరితార్థకమైనది స్వామి. భువనమోహన సుందరుడవైన నిన్ను చూసిన ఈ కళ్ళు వేరొక దానిని చూడడానికి ఇష్టపడడం లేదు. ఇంత అద్భుతమైన అందమైన సౌందర్య సంపదలో నన్ను నేనుగా కరిగించుకునే గొప్ప భాగ్యమును ప్రసాదించు స్వామి అని అంటూ తిరుప్పాణాళ్వారు అమలనాథపిరాన్ అనే రచనను రచించారు. అమలనాథపిరాన్ సమాప్తము. తిరుప్పాణాళ్వారు దివ్యపాద పద్మములకు నమస్కారములు.